అమెరికాలో గౌతమ్ అదానీ కేసు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించబోతోంది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలంతా పాల్గొనబోతున్నారు. గౌతమ్ అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఈ చలో రాజ్భవన్ కార్యక్రమానికి పూనుకుంది. గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డట్టు అమెరికాలో కేసు నమోదైన విషయం ఇటీవల సంచలనంగా మారింది. అలాగే మణిపూర్లో అల్లర్లు జరిగినప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటి వరకు అక్కడకు వెళ్లలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా రాజ్భవన్ కు వెళ్లబోతున్నారు కాంగ్రెస్ నేతలు. అమెరికాలో గౌతమ్ అదానీ కేసు, అలాగే మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా టీపీసీసీ ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చలో రాజ్భవన్ కార్యక్రమం తలపెట్టింది. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే సీనియర్ నేతలంతా పాల్గొనబోతున్నారు. గౌతమ్ అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ఈ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.